బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ బాబును డిప్యూటీ సీఎం చేయాలంటూ కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కి సంబంధించిన చూద్దాం మనం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ బాబు డిప్యూటీ సీఎం చేయాలని పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసులరెడ్డి ప్రతిపాదన సమర్థిస్తున్నాను అంటూ కూడా సోమిరెడ్డి నిన్న ట్వీట్ చేయడం జరిగింది. ఆ పదవికి నారా లోకేష్ 100% అర్హులే అంటూ, అలాగే రాజకీయంగా అనేక డక్కాముక్కులు తిని అవమానాలు ఎదుర్కొన్న తర్వాత యోగలం పాదయాత్రతో తనలోని నాయకత్వ లక్షణాలు నిరూపించుకున్నారంటూ కూడా ట్వీట్ చేశారు. లోకేష్ బాబు పోరాట పటిమను చూసి జై టీడీపీ కేడర్తో పాటు రాష్ట్ర ప్రజానీకం కూడా అండగా నిలిచి ఆయన నాయకత్వాన్ని జైకొట్టింది అంటూ కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక మొత్తంగా డిప్యూటీ సీఎం పదవికి అన్ని విధాల నారా లోకేష్ అర్హుడు అంటూ కూడా ఆయన పేరును పరిశీలించాలని పార్టీని కోరుతున్నట్లు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ట్వీట్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కిరణ్ రాయల్ ఏ విధంగా రియాక్ట్ అయ్యారో, అలాగే సోమిరెడ్డి ఏమన్నారో ఆ వ్యాఖ్యలు ఒకసారి చూద్దాం. మొత్తంగా నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలంటూ సోమిరెడ్డి చేసిన ట్వీట్ కు సంబంధించి వర్మ కూడా సమర్థిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి వాళ్ళు ఏమన్నారో ఒకసారి చూద్దాం. లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అడుగుతున్నారు ఏంటంటున్నారు కదా మీరు. ఏం తక్కువ ఉంది ఆయనకి? ఆయన ఏం చేశాడో మీకు ఎవరికైనా తెలుసా? ఆయన ఎంత గొడ్డి చాకరీ చేశాడు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి తెలుసా? వేళ పార్టీకి వెన్నెముగ్గా నడిచాడు. ఒక సైడ్ చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తుంటే 2014-19లో రాష్ట్రంలో రూపాయి లేకుండా చిల్లిగా లేనప్పుడు పార్టీని అనుకుని నడిపించి ఎన్నెముగ్గా ఉన్నాడు. ఒకటిగా జ్ఞాపకం తెచ్చుకోండి, 2009 ఎలక్షన్ ముందు ఆయన నగదు బదిలీ పథకం తెచ్చాడు. ఆ రోజుల్లోనే బ్రహ్మాండంగా యూఎస్లో చదువుకున్నాడు అంట, యూనివర్సిటీలో నగదు బదిలీ తెచ్చాడు. ఆ నగదు బదిలీ అప్పులు ఇంప్లిమెంట్ అయ్యి ఉంటే ఇవాళ పీడిఎస్ బిఎస్ స్కామ్ లేదు. అలాగే మొట్టమొదటిసారిగా 50 లక్షలు మెంబర్షిప్ చేశాడు, ఆన్లైన్ మెంబర్షిప్. మొట్టమొదటిసారిగా నారా లోకేష్ ప్రపంచంలోనే పొలిటికల్ పార్టీలకి ఏదికి ఇన్సూరెన్స్ లేని సమయంలో మొట్టమొదటి ఇన్సూరెన్స్ కార్యకర్తగా ఉండాలని చెప్పి పెట్టిన నాయకుడు లోకేష్ గారు. దాన్ని చూసి ఇవాళ అన్ని పార్టీలు ఫాలో అవుతున్నాయి, నేషనల్ పార్టీలు కూడా. ఏం తక్కువది? నెక్స్ట్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా లోకేష్ గారు పనిచేశాడు. ఇవాళ రాష్ట్రంలో 75% రోడ్లు వేసాం. అప్పుడు మన పిఠాపురాన్ని 75% రోడ్లు వేసాం. ఏం తక్కువ చేసాడు అంటున్నాను నేను. నారా లోకేష్ గురించి ఇబ్బంది పడ్డాను. తర్వాత ఈ మధ్యలో ఐటీ సెక్టర్ బ్రహ్మాండంగా డెవలప్ చేశాడు. ఐటీ సెక్టర్. నెక్స్ట్ ప్రభుత్వం ఓడిపోయింది. ఈవేళ నాయకులు ఎవరన్నా కష్టం ఉన్నా సుఖం ఉన్నా పొలిటికల్గా ఎలా ఉన్నా కలిసిది ఎవరినాయి? నారా లోకేష్. సపోర్ట్ ఇచ్చేది ఎవరు? లోకేష్. సోమిరెడ్డి చేసిన ట్వీట్ కు సంబంధించి, అలాగే వర్మ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి జనసేన ఇన్ఛార్జ్ తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఏమన్నారో ఓసారి విందాం. అలా ఒకటన్నా మేము కూడా మొన్న టీవీలో చూసాము. కాకినాడలో ఒక నాయకుడు, అలాగే నెల్లూరులో ఒక నాయకుడు, రాజంపేటలో ఒక నాయకుడు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి కోరిక మంచిదే అన్న, మేము తప్పట్లా. ఎవరికైనా ఉంటుంది కోరిక, ఉప ముఖ్యమంత్రి కావాలి, మా నాయకుడు హోదాలో ఉండాలి, తిరగాలంటే తప్పేం లేదు. మా కోరిక ఉంటుంది కదా, మేము కూడా చెప్పుకోవాలి కదా. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చూడాలని తప్పించిపోతున్నాం కోట్ల మంది జన సైనికులు. కాబట్టి మాకు కూడా కోరిక ఉంది. కోరికలు అనేది ఉంటాయి అందరికీ, మంచిదే. బట్ మనం కూటమిలో ఉన్నాం కాబట్టి ఇంకో పార్టీకి ఫేక్ వైసీపీ పార్టీకి ఎందుకు ఫేక్ వైసీపీ పార్టీ ఉంటుంది సార్? ఆ పార్టీ జగన్ది కాదు, ముందు తీసుకోవాలి మనం. ఆ పార్టీ జగన్ది కాదు. ఆ పార్టీకి మనం అవకాశం ఇవ్వకూడదు. వాళ్ళు అదే పనిగా సోషల్ మీడియాలో మనకి గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పి కూడా